హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు కిమ్ జోంగ్ ఉన్ గురించి చెప్తాను. ఇతనెవరో కాదండి. నార్త్ కొరియా అధ్యక్షులు. కిమ్ జోంగ్ ఉన్ జనవరి 8, 1984 ప్యోనాగాంగ్ డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో జన్మించారు. కిమ్ కొరియాలో అస్సలు చదువుకోలేదు. కిమ్ యొక్క చదువు మొత్తం స్విట్జర్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బెర్న్‌లో జరిగింది. ఇతను అంత గొప్ప స్టూడెంట్ కాదు. ఇతనికి చదువు అంతగనం అబ్బలేదు. ఇతనికి సంగీతం చాలా బాగా నేర్చుకోగలిగాడు. ఇతను గణితంలో మరియు సైన్స్‌లో చాలా అంటే చాలా వీక్. 27వ సంవత్సరంలో తన తాత అయిన కిమ్ ఇల్ సంగ్ రూపాన్ని ప్రతిబింబించేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. తన 29వ సంవత్సరంలో ఆనియన్ న్యూస్ పేపర్ సెక్సియస్ట్ మ్యాన్ అలైవ్‌గా ప్రకటించింది. అతి చిన్న వయసులోనే ప్రపంచ నాయకుడుగా ఎదిగాడు. స్విట్జర్లాండ్‌లో చదువుకునేటప్పుడు స్విస్ చీజ్‌ని బాగా ఎక్కువగా ఇష్టపడేవాడు. నార్త్ కొరియా ప్రభుత్వం సంవత్సరానికి 10,000 పౌండ్ల స్విస్ చీజ్‌ని దిగుమతి చేసుకుంటుంది. ఉన్ తన ముఖ వసచ్చుని ఎలా తాతలాగా ప్లాస్టిక్ సర్జరీ చేసి మార్చుకున్నాడో, అలాగే స్విస్ చీజ్ తింటూ తన తాతలా శరీర ఆకృతిని ఉద్దేశపూర్వకంగా మార్చుకుంటున్నారని అక్కడ ప్రజలనుకుంటారు. ఉన్ తండ్రి చనిపోయినప్పుడు నార్త్ కొరియా మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయింది. కొన్ని నెలల వరకు తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు ప్రజలందరూ. తన తండ్రి సంతాప సభకు పీపుల్స్ ఆర్మ్ ఫోర్సెస్ మంత్రిత్వ శాఖకు చెందిన అసిస్టెంట్ చీఫ్ తాగి వచ్చినందుకు అతనిని ఫిరంగితో దండించాడు. 2012 సెక్సియస్ట్ మ్యాన్ అలైవ్ కావడంతో అందమైన మంచి సంవత్సరంగా భావించి నార్త్ కొరియన్లు 1800 అడుగుల కొండ మీద లాంగ్ లైవ్ జనరల్ ద షైనింగ్ సన్ అని చెక్కించారు. ఉన్ యొక్క హెయిర్ కట్ చాలా ప్రజాదరణ పొందింది. దీనికి ఒక పేరు కూడా ఉందండోయ్! ఆశాజనకమైన అని అక్కడ ప్రజల నమ్మకం. ఇతనికి ఎలాంటి సైనిక అనుభవం లేకపోయినా 4 నక్షత్రాల జనరల్ ఆఫీసర్. సెకండ్ ఇన్ కమాండ్ అయిన అతని మామయ్య జాంగ్ సాంగ్ తేక్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు అని నివేదికలను నమ్మి అతనిని ముద్దాయిని చేసి తన బట్టలు ఊడదీసి ఆకలి మీదున్న కుక్కల బోన్‌లో వేశాడు. తన భర్త యొక్క మరణ శిక్షని జీర్ణించుకోలేకపోయింది తన భార్య. అదేనండి ఉన్ యొక్క అత్త. తన మీద కోపంతో ఉందని తెలుసుకున్నాడు ఉన్. అత్తని విషమిచ్చి చంపాడని కొంతమంది అంటారు. ప్రాణాంతకమైన గుండెపోటు లేదా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని కొంతమంది అంటారు. ఆమె ఎలా చనిపోయింది అని ఇంతమటికి నిర్ధారణ కాలేదు. ఇదండి కిమ్ జోంగ్ ఉన్ యొక్క కొన్ని ఆసక్తికరమైన నిజాలు మీ ముందు ఉంచాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నిజాలు మీ ముందుంచటానికి నేనెప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. కృతజ్ఞతలు. జై హింద్.